ఈ వీడియోలో మనం టెక్స్ట్ బాక్సెస్ అట్లానే లిస్ట్ బాక్సెస్ అట్లానే మెనూస్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. మరి ఫస్ట్ ఎంట్రీ విడ్జెట్ చూసినట్లయితే ఇది టెక్స్ట్ బాక్స్ లాగానే ఉంటుంది, బట్ సింగిల్ లైన్ టెక్స్ట్ మాత్రమే ఎంటర్ చేసేదానికి యూజ్ అవుతుంది. మరి ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మామూలుగానే మీరు టీకే ఇంపోర్ట్ చేసుకున్నారు, మరి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, మరి ఒక లేబుల్ను కూడా క్రియేట్ చేస్తున్నాం. మరి ఆ లేబుల్కి సంథింగ్ టెక్స్ట్ యూజర్ నేమ్ అని ఇచ్చాం. మరి లేబుల్ని మనం లెఫ్ట్ సైడ్ ప్యాక్ చేస్తున్నాం. చూడండి, రన్ చేస్తే మీకు తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్యాక్ చేసాం. మరి లెఫ్ట్ సైడ్ ప్యాక్ చేసిన తర్వాత మీకు దానికి రైట్ సైడు ఈ యొక్క ఎంట్రీ రావాలి. ఇదే ఎంట్రీ. ఇక్కడ మనం ఏమైనా టైప్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్ ఎడిటర్ అన్నమాట ఇది. మల్టీ లైన్స్ ఎంటర్ చేసేదానికి లేదు. మరి ఇక్కడ ఎంట్రీకి మనం ఇట్లా 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. అట్లనే దీన్ని రైట్ సైడు ప్యాక్ చేస్తున్నాం. అంటే లేబుల్కి రైట్ సైడు ఇక్కడ ప్యాక్ చేయడం జరిగింది ఆ యొక్క విండోలో. ఇక్కడ ఎంట్రీ మాత్రం ఎంతైనా సరే ఒక లైన్లో మీరు టైప్ చేయొచ్చు. మల్టీ లైన్ ఎడిటర్ కావాలంటే మీకు టెక్స్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ మల్టీ లైన్ టెక్స్ట్ ఎడిటింగే కాకుండా ఆ యొక్క టెక్స్ట్ని డిఫరెంట్ వేస్లో ఫార్మాట్ చేయొచ్చు. ఫాంట్ చేంజ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కలర్స్ మార్చడం, ఇట్లాంటివంతా కూడా చేయొచ్చు. మరి అది ఎలా అంటే ఇక్కడ చూడండి, దీన్ని రన్ చేసినట్లయితే ఇది మల్టీ లైన్ టెక్స్ట్ ఎడిటర్. బై డిఫాల్ట్ ఇక్కడ మనం సమ్ టెక్స్ట్ ఇచ్చున్నాం, దాన్ని హైలైట్ కూడా చేస్తున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ విడ్జెట్ని ఇక్కడ రూట్కి యాడ్ చేసాం. టెక్స్ట్ డాట్ ఇన్సర్ట్ అనే మెథడ్ని వాడుతున్నాం. ఇన్సర్ట్ హలోని ఇన్సర్ట్ చేసాం. మరి ఎండ్ దాని కంటిన్యూషన్ హలో తర్వాత బాయ్ బాయ్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ టెక్స్ట్ని ప్యాక్ చేసాం. అంటే టోటల్ విండో మొత్తం ఇది ఆక్యుపై కావడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నాం. ఎల్లో కలర్ తోటి HELL వరకే హైలైట్ చేస్తున్నాం. దానికి ఇక్కడ చూడండి, టెక్స్ట్ డాట్ ట్యాగ్ _యాడ్ హియర్. మరి ఇక్కడ యాడ్ అనేది ఇక్కడ ట్యాగ్ నేమ్ అడుగుతుంది, హియర్ అని ఇచ్చాం, దానికి నేము. మరి ఇక్కడ 1.0 అని ఇచ్చాం. మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అది ఆ యొక్క ట్యాగ్ అనేది ఇచ్చాం. 1.0 నుంచి 1.4 వరకు అంటే HELL వరకు అని అర్థం. మరి రెండో ట్యాగ్ చూసినట్లయితే ఈ ట్యాగ్ స్టార్ట్ అని వస్తుంది. ట్యాగ్ నేము 1.8 నుంచి 1.13 వరకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. 8th క్యారెక్టర్ ఇది, 13th క్యారెక్టర్ వరకు ఈ ట్యాగ్. సో ఆ రెండు ట్యాగ్స్కి ఇక్కడ కాన్ఫిగ్ చేస్తున్నాం. టెక్స్ట్ డాట్ కాన్ఫిగ్ హియర్కేమో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాం, ఫోర్గ్రౌండ్ కలర్ సంథింగ్ బ్లూ ఇచ్చాం. అట్లనే స్టార్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాం, ఫోర్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాం. ఓకే, అందుకనే అవి హైలైట్ అయినాయి. మిగతాది మీరు ఏమైనా టైప్ చేసుకోవచ్చు. మల్టీ లైన్ ఎడిటర్ ఇది టెక్స్ట్ అంటే.
ఓకే, మరి నెక్స్ట్ చూసినట్లయితే లిస్ట్ బాక్స్. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. దాంట్లో మనకు కావాల్సిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, రన్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎలా వచ్చాయి. మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇన్సర్ట్లో ఇది ఇండెక్స్ 1 2 3 4 5 6 అనేది ఇండెక్స్. మరి ఆ యొక్క ఇండెక్స్ అక్కడ మీకు యాడ్ చేయాల్సిన ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ ఎలిమెంట్స్, ఇక్కడ డిస్ప్లే కావాల్సిన ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లిస్ట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. ఇది లిస్ట్ ఐటమ్. ఓకే, అట్లనే నెక్స్ట్ చూసినట్లయితే మెనూ. ఇక్కడ మెనూస్ నెంబర్ ఆఫ్ వేస్లో మనం క్రియేట్ చేయొచ్చు. పుల్ డౌన్ మెనూస్, పాపప్ మెనూస్, టాప్ లెవెల్ మెనూస్, ఇట్లా నెంబర్ ఆఫ్ మెనూస్ టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. అట్లనే ఆ మెనూ ఐటమ్స్ చెక్ బాక్స్ లాగా ఉండాలా, బటన్స్ లాగా ఉండాలా, ఆప్షన్స్ లాగా ఉండాలా, అలా కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. మరి ఇక్కడ మెనూని క్రియేట్ చేస్తున్నా, రన్ చేసినట్లయితే మీకు మెనూ ఇలా డిస్ప్లే అయింది. ఫైల్, దాని కింద ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. మధ్యలో ఇది సపరేటర్, ఎగ్జిట్ ముందర సపరేటర్ వచ్చింది. నెక్స్ట్ ఎడిట్ ఉంది, అండు తర్వాత సపరేటర్ ఉంది, తర్వాత హెల్ప్ ఉంది. దేని మీద క్లిక్ చేసినా సరే మీకు ఒక బటన్ రావడం జరుగుతుంది. ఇక్కడ డూ నథింగ్ బటన్, దేన్నైనా క్లిక్ చేయండి, అదే వస్తుంది. ఓకే, సో అది దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ డిస్ప్లే అయ్యే విధంగా ఇక్కడ ఒక ఫంక్షన్ రాసాం, డూ నథింగ్ అనే ఫంక్షన్. ఓకే, సో ఆ బటన్ ఇక్కడ ఈ టెక్స్ట్ తోటి డిస్ప్లే అవుతుంది. మరి మెనూ బార్, మెనూ ఆఫ్ రూట్కి ఇక్కడ ఆ రూట్ ఈ యొక్క విండోకి ఇట్లా మెనూని అటాచ్ చేస్తున్నాం. ఫైల్ మెనూ ఈక్వల్ టు మెనూ ఆఫ్ మెనూ బార్. ఇక్కడ టియర్ ఆఫ్ ఈక్వల్ టు 0, అన్నిటికీ కూడా టియర్ ఆఫ్ 0 ఇచ్చాం. ఇక్కడ 0 అంటే ఇక్కడ మెనూ స్టార్టింగ్ నుంచి వస్తుంది. అలా కాకుండా టియర్ ఆఫ్ మామూలుగా వదిలేసినట్లయితే 0 కాకుండా 1 ఇచ్చామనుకోండి, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ మెనూ స్టార్టింగ్లో ఇలా ఫస్ట్ వదిలేసి తర్వాత న్యూ ఓపెన్ ఎట్లా వస్తుంది. అలా కాకుండా టియర్ ఆఫ్ 0 ఇచ్చినట్లయితే మీకు స్టార్టింగ్ నుంచి మెనూ వస్తుంది. మరి ఫైల్ మెనూలో మీరు ఏమేమి యాడ్ చేస్తున్నారు? యాడ్ అండర్స్కోర్ కమాండ్, లేబుల్, న్యూ, ఆఫ్ కోర్స్ మళ్ళీ రన్ చేద్దాం, న్యూ, ఓపెన్, ఇట్లా ఉన్నాయి. మరి ఏది క్లిక్ చేసినా సరే ఇది డూ నథింగ్ అనేది కమాండ్గా ఇచ్చాం, అది వర్క్ అయ్యే విధంగా. మరి ఇక్కడ క్లోజ్కి ముందర, క్లోజ్ తర్వాత మనం సపరేటర్ ఇచ్చాం, యాడ్ సపరేటర్ అన్నాం. దాని తర్వాత మామూలుగా ఎగ్జిట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా మెనూ బార్ డాట్ యాడ్ కేస్కేడ్ లేబుల్ ఈక్వల్ టు ఫైల్, అంటే పైన ఫైల్ మెనూకి ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మెనూ ఈక్వల్ టు ఫైల్ మెనూ యాడ్ చేసాం. తర్వాత ఎడిట్ మెనూ, మెనూ బార్కి ఎడిట్ మెనూని ఇస్తున్నాం. ఇక్కడ కూడా అండు, దాని తర్వాత సపరేటరు, కట్, కాపీ, పేస్ట్ ఇవన్నీ ఇచ్చాం. ఇదే విధంగా మనం క్యాస్కేడ్, అంటే ఇట్లా వరుసగా వచ్చే విధంగా మనం క్యాస్కేడ్ ఆప్షన్, యాడ్ క్యాస్కేడ్ యూజ్ చేస్తున్నాం అన్నిటికీ. అట్లనే హెల్ప్ మెనూ కూడా ఈ విధమైన ఆప్షన్స్తో ఉంది.
లాస్ట్లో రూట్ డాట్ కాన్ఫిగ్ మెనూ ఈక్వల్ టు మెనూ బార్. ఓకే, టోటల్గా దీనికి ఈ యొక్క మెనూ బార్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఆప్షన్స్ని ఇట్లా ఇచ్చుకుంటూ ఒక్కొక్క మెనూని క్రియేట్ చేసుకుంటూ ఫైనల్గా ఆ మెనూ బార్ని ఆ యొక్క విండోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ వైట్గా ఉండేది మెనూ బార్, ఇదేమో ఒక్కొక్క మెనూ, ఆ లోపల ఉండేటివి ఒక్కొక్క మెనూ ఐటమ్స్. ఓకే, మరి మెనూస్ ఇట్లా మెనూ బటన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది మెనూ బార్కి అసోసియేషన్గా ఉంటుంది. చూడండి, దీన్ని రన్ చేసినట్లయితే బటన్ లాగా వస్తుంది మెనూ. మెనూ బటన్ ఇక్కడ రైజ్డ్ పొజిషన్ లాగా ఇచ్చాం. గ్రిడ్ ఆప్షన్ యూజ్ చేసుకున్నాం, ప్యాకింగ్ కాకుండా, అంటే ఆడ పొజిషన్ని సెట్ చేసేదానికి. అట్లనే ఇక్కడ tier of equal to 0 అన్నాం, MB of menu equal to MB dot menu. ఈ మెనూ బటన్ని యాడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మెనూ బటన్లో రెండు ఉన్నాయి, రెండు ఆప్షన్స్. మరి ఆ రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాడ్ MB డాట్ మెనూ డాట్ అంటే మెనూ బటన్ డాట్ మెనూ డాట్ యాడ్ అండర్స్కోర్ చెక్ బటన్ లేబుల్ దానికి ఇచ్చాం, మాయో అని ఇచ్చాం. అట్లనే రెండో దానికి కెచప్ అని ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ చూడండి చెక్ అవుతున్నాయి, అవి టిక్ ఆప్షన్ వచ్చింది, యాడ్ చెక్ బటన్ అని ఇచ్చాం కాబట్టి అట్లా సెలెక్ట్ అయినట్టు మీకు రావడం జరిగింది. మీరు ఆ సెలక్షన్లో ఈ వాల్యూస్, ఇంటిజర్ వాల్యూస్ ఈ రెండిట్లలోకి స్టోర్ అయి ఉంటాయి. ఆ వాల్యూని బట్టి పర్టికులర్ ఇది సెలెక్ట్ అయితే దాన్ని బట్టి మీరు యాక్షన్ అనేది రాసుకోవచ్చు. ఓకే.